ఏపీ ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఏపీ ఎన్ఆర్టీఎస్ అందిస్తున్నటువంటి సంక్షేమం మరియు ఇతర సేవలను వెంకట్ మేడపాటి వెల్లడించారు. ఇక గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ గత నాలుగున్నరేళ్లలో ఈ సంస్థ ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలను తెలిపారు. ఇక ఏపీ ఎన్ఆర్టీఎస్ సొసైటీలో 2,20,000 మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని అన్నారు. ఏపీ ఎన్ఆర్టీఎస్ కు 28కి పైగా వివిధ రకాల సేవలు అందిస్తుండగా సుమారు 2,55,000 మంది లబ్ధి పొందారని పేర్కొన్నారు. అలాగే ప్రవాసాంధ్రుల నుండి 24/7 హెల్ప్ లైన్ ద్వారా 2,02,093 కాల్స్ రిసీవ్ చేసుకున్నట్లు తెలిపారు. ఇక విదేశాల్లో మరణించినటువంటి ప్రవాసాంధ్రుల కుటుంబాలకు ఆర్థిక సాయంగా 2,44,00,000 విడుదల చేశారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ. ఈ సంస్థ ద్వారా ప్రపంచవ్యాప్తం ఉన్న తెలుగు వారందరికీ రకరకాల సర్వీసెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈ సంస్థ గత 4.5 సంవత్సరాల్లో ప్రొవైడ్ చేసిన సర్వీసెస్ అన్నిటిలో ముఖ్యంగా మన తెలుగువారు మైగ్రెంట్ వర్కర్స్ గా వెళ్తున్న వాళ్ళు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ లో లక్షలాదిగా ఉన్నవారు రకరకాల సమస్యలు ప్రతిదినం ఏదో రకంగా అక్కడక్కడ రకరకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అటువంటి సమస్యలని తీర్చడం విషయంలో ఏపీఎన్ఆర్టీఎస్ సంస్థ మా 24/7 హెల్ప్ లైన్ ద్వారా ఆ సమస్యలన్నింటినీ అధిగమిస్తూ వాళ్ళకి ఆ సమస్యలు తీరుస్తూ బయట దేశాల్లో ఉన్న అక్కడ మన ఎంబసీస్ తో సమన్వయం చేసుకుంటూ వారిని వెనక్కి తీసుకొచ్చే క్రమంలో రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. దీంట్లో ఈ 4.5 సంవత్సరాల్లో మనకు ఓవరాల్ గా బెనిఫిషియరీస్ ఒక 2,55,000 మంది బెనిఫిషియరీస్. అట్లానే మనకి మెంబర్స్ వైస్ తీసుకుంటే ఏపీఎన్ఆర్టీఎస్ సంస్థకి 2,20,000 మంది మెంబర్స్ ఉండడం, మనకి ప్రపంచవ్యాప్తంగా కోఆర్డినేటర్స్ ఉన్నారు. 200 పైచిలకు కోఆర్డినేటర్స్ అన్ని దేశాల్లో ఉన్నవారు. వీళ్ళందరూ వాలంటరీ వర్క్ గా చేస్తూ ఈ సర్వీసెస్ మన వారందరికీ ప్రొవైడ్ చేసే విధంగా ఏపీఎన్ఆర్టీఎస్ సంస్థకి హెల్ప్ చేస్తూ ఉంటారు. మేము ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్ 28 పైచిలకు సర్వీసెస్ ఉన్నాయి. అట్లనే ఎంబసీస్ 30 పైచిలకు ఎంబసీస్ తో పనిచేస్తా ఉన్నాము. తెలుగు అసోసియేషన్స్ 130 పైచిలకు తెలుగు అసోసియేషన్స్ తో కంటిన్యూస్ కమ్యూనికేషన్ లో ఉండి వర్క్ చేస్తూ ఉంటాము. ఉన్న మెయిన్ సర్వీసెస్ లో ముఖ్యంగా అక్కడ బయట దేశాల్లో ఉన్న వారికి ఈ రీపాట్రియేషన్ టైప్ ఆఫ్ సర్వీస్, అంటే వాళ్ళు అక్కడైనా సమస్యల్లో ఇరుక్కుంటే వాటిని తీర్చి ఇక్కడికి తీసుకొచ్చే విషయంలో అక్కడ వాళ్ళకి పాస్పోర్ట్స్, వీసాస్ ఎక్స్పైర్ అయితే వాటికి అవన్నీ ప్రొవైడ్ చేసి వాళ్ళని వెనక్కి తీసుకొచ్చే క్రమంలో చేసే సర్వీసెస్. ఆ సర్వీసెస్ ద్వారా ఇప్పటికీ దాదాపు ఈ 2,55,000 మందికి ప్రొవైడ్ చేసిన సర్వీసెస్ లో అవి కూడా పార్ట్. వారికి ఈ సర్వీసెస్ తో పాటు ఎవరన్నా దురదృష్టవశాత్తు అక్కడ చనిపోతే వారికి ఎక్స్గ్రేషియా అంటూ 50,000 చొప్పున వాళ్ళ ఫ్యామిలీస్ కి అందించడము, అట్లనే వాళ్ళకి చనిపోయిన వారి ఆ మోర్టల్ రిమైన్స్ వెనక్కి తీసుకురావడం కోసం అని చెప్పి ఈ అంబులెన్స్ సర్వీసెస్, దానికి అయ్యే ఖర్చంతా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఏపీఎన్ఆర్టీఎస్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. మన రాష్ట్రం నుంచి బయట దేశాల్లో ఉన్న వాళ్ళకి ఈ టెక్నాలజీ ట్రైనింగ్స్ లాంటి కార్యక్రమాలు జరపడం జరుగుతూ ఉంది. ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ లో ఈ డిఫరెంట్ జాబ్స్ లో ఉన్న వారందరికీ స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ కూడా ఏపీఎన్ఆర్టీఎస్ సంస్థ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో సమన్వయం చేసుకుంటూ జరపడం జరుగుతుంది. ఇట్లానే మనకి ఇంకొక కాల్ సెంటర్ డీజీపీ ఆఫీస్ లో ఉంది. దాని ద్వారా ఎవరికన్నా ఆస్తుల రిలేటెడ్ ఎన్ఆర్ఐస్ కి ఆస్తుల రిలేటెడ్ సమస్యలు ఉన్నప్పుడు ఇక్కడ లోకల్ గా సమస్యలు ఏదైనా ఎదురైతే వాటిని అక్కడి నుంచే వాళ్ళు ఈ డీజీపీ ఆఫీస్ లో ఉన్న కాల్ సెంటర్ కి కంప్లైంట్ చేస్తే దాని ద్వారా జిల్లా ఎస్పీలతో సమన్వయం చేసుకుంటూ వాటి గురించి కేసెస్ ఫైల్ చేయడం, అట్లానే డొమెస్టిక్ డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే వాటిని తీర్చే విషయంలో, ఏదైనా మ్యారిటల్ ఇష్యూస్ ఉంటే వాటికి కూడా మన పోలీస్ వ్యవస్థ ద్వారా హెల్ప్ ప్రొవైడ్ చేయడం, ఇటువంటి వివిధ సందర్భాల్లో తెలుగు వారికి కావాల్సిన సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం. మన ఇక్కడి నుంచి విద్యావాహిని అనే ఒక కార్యక్రమం ద్వారా స్టూడెంట్స్ బయట దేశాలకి స్టూడెంట్స్ గా వెళ్లాలనుకుంటున్న మన తెలుగు వారికి కావాల్సిన సర్వీసెస్ అందించడం. ఇట్లానే
ఎమర్జెన్సీ రీపాట్రియేషన్స్ గత 4 సంవత్సరాల్లో కోవిడ్ సందర్భంలో వేలాదిగా వెనక్కి వచ్చారు. వాళ్ళకి కోఆర్డినేషన్ అవసరం పడింది. ఆ హెల్ప్ ఏపీఎన్ఆర్టీఎస్ సంస్థ ద్వారా చేయడం జరిగింది. వివిధ మన లైన్ డిపార్ట్మెంట్స్ తో కలిపి పనిచేయడం. అట్లనే యుద్ధాలు జరిగినప్పుడు అంటే యుక్రెయిన్ రిలేటెడ్ ఇష్యూ, సూడాను, ఇజ్రాయెల్ రీసెంట్ వారు, ఈ సందర్భాల్లో కూడా మన తెలుగు వారు త్వరితగతిన వెనక్కి తెచ్చుకోవడం కోసం అని చెప్పి ఆ సమన్వయం చేసుకుంటూ మన విదేశాంగ శాఖతో కలిపి పనిచేసి మన వాళ్ళు వెనక్కి వచ్చే విధంగా పనిచేయడం జరిగింది. అట్లనే మనకి రాష్ట్రంలో ఉన్న మన తిరుమల దేవస్థానంతో పాటు 8 ప్రముఖ దేవాలయాల్లో విఐపి దర్శనాలు మన ఎన్ఆర్ఐస్ కి ప్రొవైడ్ చేసే విధంగా ఏపీఎన్ఆర్టీఎస్ సంస్థ సహాయ సహకారాలు అందిస్తా ఉంది. మనం బయట దేశాల్లో ఉన్న తెలుగు వారి